ఇదం తే యుక్తం వా పరమశివకారుణ్యజలధే గతో తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంకౌ శ్రమయుతౌ కదం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఓ పరమశివ, కరుణాసముద్రుడా, నీ శిరస్సు పాదాలు కనుగొనుటకు బ్రహ్మ విష్ణుదేవులు పశుపక్షాదుల రూపాలు ధరించి భూమి ఆకాశాలు తిరిగి కష్టపడినారు కదా. అటువంటి నీవు ఆపాదమస్తకము నాకు ఎలా దర్శనిచ్చావో తెలుపుము. దీన్ని నా యోగ్యత అనుకోను, కేవలం నా మీద ఉండే నీ వాత్సల్యం మాత్రమే. పెద్ద మహర్షులకు బ్రహ్మాదులకు చిక్కని కృష్ణుడు యశోదకు చిక్కలేదా? నీకు నీ భక్తులందే మక్కువ ఎక్కువ. నీవు శంకరుడివే కాదు, భక్తవశంకరుడు అని శివుని ప్రస్తుతించారు. అంటే శివానందలహరి పూర్తవడానికి ఒక శ్లోకం ముందుగానే ఆయనకు శివదర్శనం జరిగిందనమాట. ఇది శివానందలహరి స్తోత్ర మహత్యం. రచించిన వారికే కాదు, చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి కూడా ఈ ఫలం దక్కుతుంది.